ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అన్న. నారా లోకేష్ గారు ట్వీట్లో వాళ్ళు చెబుతుంది ఏంటంటే, ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉంది, మేము పట్టుకున్నాము, దాంట్లో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు ఉంటే మేము సస్పెండ్ చేశాము. అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన మీ దగ్గర ఆయన శవాన్ని డోర్ డెలివరీ చేసినా కానీ ఇప్పుడు కూడా సస్పెండ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనంతబాబుని ఎప్పుడో సస్పెండ్ చేశారు. రెండోది అది న్యాయస్థానంలో ఉంది. సో ఇప్పుడు వేలాది మంది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం. వేలాది మంది ప్రాణాలను మీరు తీసి మళ్ళీ మేము అది చేసాం, మేము సస్పెండ్ చేసాం. ఏం తెలుగుదేశం పార్టీ ఏమన్నా సస్పెండ్ చేస్తే ఇది ఏమన్నా రాజ్యాంగం లేదా భూమి ఏమన్నా భద్రైపోయే అంశమా? అదే ఒక పనికి మాలిన పార్టీ, దాంట్లో మళ్ళీ ఏదో వీళ్ళు సస్పెండ్ చేశారంట, అదో పెద్ద ఇష్యూ అంట. అది కాదు కదా. తప్పు చేసినా ఏం చేయాలి సార్? కేసు పెట్టి అరెస్ట్ చేయాలా? లేదు మా పార్టీని తప్పించేసాం, మా సంబంధం లేదని వదిలేస్తే. సో ఇప్పుడు ఈ మద్యం అసలు ఇంకా ఎక్కడెక్కడ తయారవుతుంది? ఇంకా ఈ మొలకల చెరువు లాంటి మద్యం చెరువులు ఎన్ని చోట్ల ఉన్నాయి? ఈ గోడౌన్లు ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయి? ఈ కల్తీ నకిలీ ఫ్యాక్టరీలు ఇంకా ఎన్నెన్ని చోట్ల ఉన్నాయి? ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కదా ఎంక్వైరీ జరగాల్సిందే. దీన్ని ఎంక్వైరీ చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం వల్ల కాదు. ఎందుకు? ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇక్కడి నుంచి డబ్బులు వెళ్ళినాయి కాబట్టి. 5,280 కోట్ల డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? జయచంద్రారెడ్డి ఒక్కడి దగ్గరికి వెళ్తాయా? 20,000 బాటిళ్ళు రోజు తయారు చేసి అమ్ముతున్నాడు ఒక్క చోట అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయి అయ్యి? మరి 20,000 బాటిళ్ళు తయారు చేసేటటువంటిది అంటే చిన్న మన స్టూడియో అంత ఉండదు కదా, అంత పెద్ద గోడౌనే కదా. సో అక్కడి నుంచి మళ్ళీ సప్లై అవుతున్నాయి అంటే అది ఎంత పెద్ద చైన్ సర్కిల్. మరి ఇది ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వల్ల అయ్యిద్దా? ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయే అభ్యర్థి ఎంత చేశారంటే ఇంక ఎమ్మెల్యేలు ఎంత చేస్తున్నట్టు, మంత్రులు ఎంత చేస్తున్నట్టు? ఈ 5,280 కోట్లు అంటే దాదాపు 5,300 కోట్లు ఏది దేనికి సంబంధించినటువంటి కరకట్ట కొంప దగ్గరికి వెళ్ళి వీటన్నిటి మీద అడగాలి కదా. మరి అందుకనే సిబిఐకి ఇద్దాం. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ నకిలీ మధ్యంలో లేకపోతే దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వగలరా? లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపించేటటువంటి ధైర్యం ఉందా? మీరు అది చేయకపోతే ఖచ్చితంగా దీని వెనకాల మీరు ఉన్నట్టే. ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమంతో పాటు 1,000 కోట్లు దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టే. ఇది ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ సిట్లో బొట్లో ఈ తేల్చో. ఎందుకంటే వాళ్ళు మీరు కూర్చోంటే కూర్చుంటారు, నుంచోంటే నుంచుంటారు. సో దాంతో కుదరదు. ఖచ్చితంగా దీని మీద లోతైన విచారం జరగాలి. ఎందుకంటే సార్ ఈ ప్రాణాలు సార్ మామూలు మధ్యమే ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ నాటుసారా నారా నాటుసారా డైరెక్ట్ నరకానికే పోతారు కాబట్టి. ఓకే, అంటే టీడీపీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే, లెక్కర్ స్కామ్కి సంబంధించి 3,000 కోట్లు దోచుకొని తిని ఇప్పుడు లెక్కర్ స్కామ్లో మీరు 5 సంవత్సరాలు మీరు చేశారు, ప్రభుత్వంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మేమే దానికి రెస్పాండ్ అయ్యి మేమే పట్టించాము, మేమే చేస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే ఒకరంటే మీరు అది చేశారంటే మీరు ఇది చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలే తప్ప నిజంగా ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదా వెంకటరెడ్డి గారు? వాళ్ళని పిచ్చి కబుర్లు సొల్లు కబుర్లు చెప్పొద్దని చెప్పండి. అధికారంలో ఉన్నారా మీరు? పోయారా? బతికే ఉన్నారు కదా, అధికారంలో కూడా ఉన్నారు కదా. ఒక పని చేద్దాం. మీకు నిజంగా మీ కూటమి ప్రభుత్వంలో ఎవరికన్నా మగతనం ఏడి సత్తే, నేను మళ్ళీ స్టిక్ ఆన్ మై వర్డ్స్, మగతనం ఏమైనా ఏడి సత్తే 164 మంది ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. 2014 నుంచి 2025 ఇప్పటి వరకు ఎంటైర్ ఈ 11.5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాల మీద, మద్యం పాలసీ మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మేము కాలర్ పైకి ఎగరేసి చెబుతున్నాం ఎట్లా మేము తప్పు చేయలా, అందుకని మేము సిబిఐ కాతే మీరు ఏ ఎంక్వైరీనే వేసుకోమంటున్నాం. మీరు ఎందుకు దడుస్తున్నారు? మీ హయాంలో జరిగిన దాని మీద కూడా వేయాలి, మా హయాంలో జరిగిన దాని మీద కూడా వేద్దాం, మొత్తం ఎంటైర్ మీద వేద్దాం. అందుకని 2014 టు 2025 ఛాలెంజా? దమ్ముందా? మగతనం ఉందా? సిద్ధమా? సొల్లు కబుర్లు వద్దు. 3,000 కోట్లు జరిగింది, 5,000 కోట్లు జరిగింది, ముందు 1,00,000 కోట్లు, ఇప్పుడు 3,500 కోట్లు, ఇప్పుడేమో మన 12 అట్టపేట్లు 11 కోట్లు. ఏమైంది? కెదరాయి 11 కోట్లు. ఎప్పటి నుంచి వచ్చినాయి నోట్లు? అయ్యి ఎక్కడ నోట్లు? ఏ బ్యాంకులో డ్రా చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు బయటకు వచ్చినాయి ఆ డబ్బులు? ఎందుకు నెలన్నర అయింది, 2 నెలలు అయినట్టు దాదాపుగా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళి 11 కోట్లు? ఇవన్నీ కబుర్లు చెప్పొద్దు. మన మిథున్ రెడ్డి గారి బెయిల్ విషయంలో ఆల్రెడీ మీకు ఏసీబీ కోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. 11 కోట్ల దగ్గర కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే పారిపోయారు. మళ్ళీ ఊరక 4 మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని, 2 పత్రికలను 10 సంస్థలు అడ్డం పెట్టుకుని ఏదో ప్రచారం చేస్తే కాదు కదా. ఇప్పుడు జరుగుతుందో లెక్కర కుంభకోణం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా లెక్కర కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు లెక్కర కుంభకోణం కేసులో A3గా బయట ఉన్నాడు బెయిల్ మీద, A2 కొల్లు రవీంద్ర. మరి వీటికి సంబంధించి ముందు సమాధానం చెప్పండి. దాని మీద జరగాలి ఎంక్వైరీ. ఇప్పుడు జరుగుతుంది దాని మీద కూడా జరగాలి.
మా మీద ఆల్రెడీ మీరు చేసుకుంటున్నారు కదా, దమ్ముంటే ప్రూవ్ చేయండి మీరు. శాతనైతే అందుకని మగతనం ఏడిస్తే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? మేము తప్పు చేయలేదు కాబట్టి మేము అధికారంలో లేము, మళ్ళీ అక్కడ మేము ఇక్కడ లేము, అక్కడ ఉంది మీరే. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా, అది బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేదే కదా. అయినా మేము ఎంక్వైరీకి ఏమంటున్నాం, మరి ఎందుకు ఏంటంటున్నారు? సో ఊరికి కబుర్లు, ఊరికి ఆరోపణలు వద్దు. లెక్కర్ కుంభకోణం ఎవరి హయాంలో జరిగిందనే దాని మీద మేము ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం. వాళ్ళు దానికి సిద్ధపడితే అంతకుముందు ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం, సో మొత్తం మీద వేద్దాం ఎంక్వైరీ. లిక్కర్ అమ్మకాలు ఎంత, అసలు లిక్కర్కి సంబంధించిన పాలసీ ఏంటి, ఏ ఏ బ్రాండ్లు, ఏ ఏ డెస్టిలరీలు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, బయటికి ఎంత పక్కదారి పట్టింది, మరి వీటన్నిటికీ మేము సిద్ధం అంటున్నాం. ఎందుకు? మేమే ఒక్క తప్పు చేయలే, ప్రభుత్వానికి మా వల్ల ఆదాయం వచ్చింది. 1,06,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లిక్కర్ వల్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 70,000 కోట్లే వచ్చింది. అప్పుడు గుడి పక్కన బడి పక్కన ఏర్లై బారిచ్చారు. మేమున్న హయాంలో చాలా లిమిటెడ్గా అమ్మాం, సేల్స్ విపరీతంగా తగ్గించాం, ఆదాయం పెంచాం. సో ప్రభుత్వం అమ్మింది. ఈరోజు ఏమైంది? ప్రభుత్వం అమ్మకుండా మొత్తం తెలుగుదేశం వాళ్ళు, వైన్ షాపులు తెలుగుదేశం వాళ్ళే, బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళే, కల్తీ మద్యం తయారు చేసేది తెలుగుదేశం వాడు, సప్లై చేసేది తెలుగుదేశం వాడు. ఇవన్నీ తెలుగుదేశం వాడు అయితే చంద్రబాబుకి ఏం సంబంధం లేదంట, నారా లోకేష్కి ఏం సంబంధం లేదంట. ఇదేమన్నా 5 కోట్లు 10 కోట్ల సంబంధం లేదంటానికి 5,300 కోట్లు సంబంధం లేదని ఎట్లా చెబుతారు మీరు? అంటే మొత్తం దోషులు వీళ్ళే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దయచేసి ప్రజలందరికీ చెప్తా ఉన్నా, మద్యం ఆరోగ్యానికి హానికరం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమ్ముతున్నటువంటి మద్యం హానికరాలు గీనికరాలు ఏం లేదు, డైరెక్ట్గా నరకానికే. దయచేసి దండం పెడితే తాగొద్దు, తాగితే పోతారు. ఎందుకంటే షాపుల దగ్గర పడిపోయి చచ్చిపోతున్నారు. విత్ విజువల్స్ కనపడుతున్నాయి మీకు. ఆ మందు తాగినప్పుడు స్వర్గంగా ఉంటుంది, ఎందుకు మత్తులో ఉంటాయని తెలియదు కదా, తర్వాత పోయినప్పుడు కూడా తెలియదు ఇంకా. సో దయచేసి ఇప్పుడు అమ్ముతున్నటువంటి ఈ బ్రాండ్స్, ఈ నారా నాటు నకిలీ బ్రాండ్స్ తాగితే నేరుగా నరకానికే. దయచేసి ప్రజలారా తాగొద్దు.